హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్విత వ్లాగ్స్ అఫీషియల్. సంక్రాంతి అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది విలేజెస్ కదా. ఎవరు జాబ్ పర్పస్ కోసం వాళ్ళు వెళ్ళినా సరే ఎవ్రీ ఇయర్ వన్స్ ఖచ్చితంగా అయితే మాత్రం సంక్రాంతికి అందరూ తిరిగి వస్తారు. సంక్రాంతి అనగానే ముందుగా రంగురంగుల ముగ్గులతో మొత్తం వాకిళ్ళన్నీ నిండిపోతూ ఉంటాయి. తర్వాత వచ్చేసి పిండి వంటలు, చాలా రకాల పిండి వంటలు అయితే చేస్తూ ఉంటారు. ఇది చాలా స్పెషల్ ఈ పండగకి. సున్నుండలు, అరిసెలు, జంతికలు, పూతరేకులు ఇలా చాలా టైప్ ఆఫ్ పిండి వంటలు అయితే చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ పులిహోర, గారెలు ఇలాంటి రెసిపీస్ అయితే లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేసేసుకుంటారు. అండ్ ఇక్కడ మేము కూడా చాలా రకాల పిండి వంటలు అయితే చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జస్రితాతో మేమైతే హరిదాస్కి బియ్యం అయ్యి అయితే ఇప్పించాము. ఫస్ట్ టైం తను చూడడం వల్ల పాపం చాలా కంగారు పడింది. సంక్రాంతికి హరిదాస్ అనేది రావడం ఆచారం కదండి. ఈ రోజుల్లో చాలా తక్కువ అయితే చూస్తున్నాము, కానీ విలేజెస్లో అయితే చాలా ఎక్కువ మంది అయితేనే వస్తారు హరిదాసులు. కోడి పందాలు కూడా ఇంకా 3 days అయితే చాలా స్పెషల్. మేమైతే దగ్గరలో ఉన్న కోడి పందాలను చూడడానికి అయితే వెళ్ళాము. అండ్ ఆ పక్కనే ఉన్న బంతిపూల తోటలు అండ్ పచ్చని పొలాలు అవన్నీ కూడా ఉంటే చూడడానికి జస్సుని అయితే తీసుకుని వెళ్ళాము మేము. తనైతే ఫస్ట్ టైం అవన్నీ చూడడం వల్ల చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది. తనకు ఆ ఫ్లవర్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఇంకా అలా చూస్తూనే ఉండిపోయింది వాటి వైపు. జస్సు అయితే వాళ్ళ డాడీ ఇంకా నాతో కొన్ని పిక్స్ అయితే తీపిచ్చేసుకుంది. అండ్ నైట్కి వచ్చేసరికి ఇక్కడ అమ్మవారి సంబరం అయితే చాలా గ్రాండ్గా చేశారు. సద్దం తల్లి సంబరం. మేమందరం కలిసి నైట్కి ఆ సంబరానికి అయితే వెళ్ళాము జస్సుని తీసుకుని. మొత్తం సంబరం మొత్తం ఆ లైటింగ్ అండ్ టెంపుల్కి లైటింగ్ మొత్తం అంతా చాలా బాగా చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి తోలు బొమ్మల ఆట, ఇది చూసి చాలా సంవత్సరాలే అవుతుందండి. అండ్ మళ్ళీ ఇప్పటికీ ఈ సంబరంలో అయితే చూసాము. చాలా వెరైటీస్ పెట్టారు ఇక్కడైతే. కోలాటం, డ్యాన్స్, శక్తి అమ్మవారి వేషాలు అలా చాలా అయితే జరిగాయి. మేము కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. చాలా బాగా అనిపించింది. అండ్ చిన్నపిల్లలకి వచ్చేసి మొత్తం టాయ్స్, లైటింగ్స్తో ఉన్న బెలూన్స్ ఇవైతే చాలా బాగా అనిపించాయండి చూడగానే అట్రాక్టివ్గా. జస్సు అయితే మొత్తం అక్కడున్న డెకరేషన్స్, మొత్తం లైటింగ్, ఇవన్నీ సెట్టింగ్స్ చాలా బాగా చూస్తూ ఉంది. అలా సంక్రాంతి ఫెస్టివల్ అయితే కంప్లీట్ అయ్యింది. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జస్విత వ్లాగ్స్ అఫీషియల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.